నమస్తే అండి. ఈరోజు స్వీట్ కార్న్ తోటి పులావ్ తయారు చేసి చూపించబోతున్నాను. స్వీట్ కార్న్ ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో కప్పులో సగం సగం బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయ చీలికలు, ఉల్లిపాయ పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. వెల్లిపాయ దీన్ని 4 ముక్కలుగా కట్ చేశాను. గరం మసాలా అండి. దీన్ని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి జీడిపప్పు వేసేసి ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్ వేసేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ మామూలుగా కలపాలండి, వేగనివ్వటం అవసరం లేదు, పచ్చివాసన పోయేటట్టు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఇది కొద్దిగా తీపి వస్తుందండి, అందుకని కొద్దిగా 2 మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బియ్యము ఆల్రెడీ కడిగి ఉంచుకొని నాననివ్వద్దండి, జస్ట్ కడగటం అంతవరకే. నీళ్ళన్నీ వడపోసుకొని దీంట్లో యాడ్ చేసుకొని గరం మసాలా కూడా వేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ బియ్యం అన్నీ కలిపేసుకొని ఒకటి బియ్యానికి 2 చొప్పున నీళ్లు పోసుకోవాలండి. రెడీగా ఉంచుకొని నీళ్ళు ఎక్కువసేపు వేగక్కర్లేదు. ఇప్పుడు కలిపేసి మళ్ళీ ఒకసారి ముక్కలన్నీ సరిపడా సాల్ట్ వేసి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా దాన్ని ఉంచాలండి. ఈలోపు క్యాప్సికమ్ తోటి ఒక గ్రేవీ కర్రీ తయారు చేస్తానండి. కావాల్సిన మసాలా తయారు చేయడం చూపిస్తాను. పల్లీలు, నువ్వులు, ధనియాలు అన్నీ దోరగా వేయించుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా పేస్ట్ లాగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి వేడి చేసి ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసి అవి వేసి లైట్గా వేగనిచ్చి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది దాంట్లో కలిపేసుకొని ఉల్లిపాయల్లో ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసేసి బాగా కలిపేసి సిమ్లో ఉంచి ఉడకనివ్వాలండి. ఉల్లిపాయలు ఈ గ్రేవీలో ఉడుకుతాయి అన్నమాట. ఈలోపు వేరే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని క్యాప్సికము కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని జస్ట్ కొద్దిగా నూనె వేసి వేగనివ్వాలి. ఇది 3 వంతులు వేగటం పూర్తి అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయలు అన్నీ వేసి గ్రేవీ వేసి వండాం కదా, దాంట్లో ఈ క్యాప్సికాన్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి బాగా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. దీంట్లో ఉప్పు, కారం ఆల్రెడీ వేసాం కదా, అది సరిపోద్దండి, ఇంక వేరే వేయక్కర్లేదు. ఈలోపు తర్వాత అది పలావ్ ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం. ఇది కూర రెడీ అయిపోయిందండి. ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం ఉడకనివ్వటమే. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కుక్కరు మూత తీసి చెక్ చేసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది పులావు. ఇది లంచ్ బాక్స్లోకి బాగుంటుందండి రెసిపీ. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ తీయగా ఉంటుంది కదా, కొంచెం కర్రీ కూడా అట్లాగే ఉంటుంది అన్నమాట, కమ్మగా చక్కగా. పల్లీలు అన్నీ వేసాం కదా. ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు తయారు చేయండి. ఈరోజు మా మనవడి కోసం లంచ్ బాక్స్ కోసం తయారు చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అది పెరుగు రైతా కూడా చేశాను, అది రెసిపీ చూపించలేదు కానీ